అస్సలాముఅలైకుం. నేను సమీవుల్లా మీ ముందుకు మరో మంచి విషయంతో హాజరయ్యాను. ఈరోజు తస్బీహ్ ఫాతిమా అంటే అందరికి మనకు తెలిసిందే. 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్లాహు అక్బర్. ఈ జపాన్ని మనం తరచుగా మన ఇస్లాం ధర్మంలో తరచుగా ఎక్కువ వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ జపం తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకపోయినా కూడా ఇది కామన్గా మన ప్రతి ఒక్కరు కూడా చెప్పే సలహానే మాత్రమే అనమాట. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరిస్తే ఎంతో బాగా మంచి ఫలితం ఉంటుందని, ఆధ్యాత్మికంగా ఎంతో చైతన్యవంతులుగా ఉంటారని, అదేవిధంగా మనం ఎంతో శ్రమ ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ శ్రమలన్నింటినీ తొలగిస్తుందని, మనం దైవంతో మరింత దగ్గరగా ఉండేందుకు మరిన్ని అవకాశాలని ఈ జపం ద్వారా మనం చేరుకుంటామని మన ఆధ్యాత్మిక పండితులు ఎంతో చెప్తుంటారు. తస్బీహ్ ఫాతిమాను మన ప్రవక్త గారు వారి ప్రియ కూతురైన ఫాతిమా రజీయల్లాహు తఆలాకి బహుమానంగా ఇచ్చారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫాతిమా రజీయల్లాహు తఆలాను చాలా తక్కువ వయసులోనే పెళ్ళి అవ్వడం, ఎన్నో బాధ్యతలను నిర్వర్తించడం, అప్పుడే పిల్లలు. అలీ రజీయల్లాహు తఆలాను కూడా ఇస్లాం సందేశాన్ని చేర్చడంలో, విశదీకరించడంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది రాకపోకలు, అసలే పేద కుటుంబం, అంటే కేవలం దైవం మీద భరోసా పెట్టుకొని ఉన్న దాంట్లో సర్దుకునేవారు అనమాట. అంత పేద కుటుంబంలో ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయడం, దాంతోపాటు ప్రవక్త గారిని ఎన్నో అడ్డంకులు జరుగుతుంటే ఆ భావన కూడా ఆధ్యాత్మికంగా మన ఇన్ని కష్టాలు ఎలా భరిస్తున్నారు అని ఒక ఆలోచన, చింతన ఉండేదన్నమాట. అప్పుడు దీని గురించి మన అలీ రజీయల్లాహు తఆలా గారికి చెప్పుకున్నారన్నమాట. ఇన్ని కష్టాలుంటే నేను ఇంత పని చేయలేను, ఎవరైనా సహాయకులు ఉంటే ఏర్పాటు చేయండి అని చెప్పినప్పుడు అలీ రజీయల్లాహు తఆలాను ఏదైనా చేయగలిగితే మీ తండ్రి గారే చేయగలరు, మీరు ఒకసారి మీ తండ్రి గారిని కలవండి, ఆయనే మీకు ఏదైనా బహుమానం లేకుంటే ఏదైనా అరేంజ్మెంట్ చేయగలుగుతారు అని చెప్పడం జరుగుతుందంట. అప్పుడు ఆ ప్రవక్త గారి ఇంటికి వెళ్ళడం, ఆయనతో ఏకరువు పెట్టడం, అంటే తండ్రి గారు ఇలా నా పరిస్థితి ఇది, ఇన్ని కష్టాలు నేను తీసుకోలేకపోతున్నాను, ఏదైనా నా కోసం ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఏదైనా ఉంటే ఇస్తే, నాకు అరేంజ్మెంట్ చేస్తే నేను ఎంతో సంతోషిస్తాను. అప్పుడు మన ప్రవక్త గారు చిరునవ్వు నవ్వి, చూడమ్మా, నీకు అసలు ఈ సహాయకుల కంటే కూడా గొప్ప సహాయాన్ని నేను అందిస్తాను, అది నీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాను, అదే తస్బీహ్ జపం. దీన్ని కానీ నువ్వు ఆచరిస్తే ఎప్పుడైనా ఏ కాలంలో అయినా నీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా కూడా, ఎలాంటి స్థితిలో అయినా సరే ఈ జపాన్ని కానీ నువ్వు చేస్తూ ఉంటే, కసరత్గా అంటే తదేకంగా చేస్తూ ఉంటే, నీకు ఎవరి సహాయం అవసరం లేదో ఆ జపమే నీకు సహాయంగా ఉంటుంది. ఆ విధంగా నీకు దైవ సహాయం అందించే ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నానని చెప్తారన్నమాట. అప్పుడు మన ప్రవక్త గారు 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్లాహు అక్బర్, ఈ జపాన్ని మరీ దీన్ని మన జీవితంలో తీసుకుంటే మనకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టాలు తొలగిపోతాయని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి దీని పేరు తస్బీహ్ ఫాతిమా, అంటే ఫాతిమా రజీయల్లాహు తఆలాకు మన ప్రవక్త గారు బహుమానం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆవిడ పేరు మీద కానీ ఇది స్థాపితం అయిపోయింది.